వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీతో వినాయక చతుర్థి రోజు స్పెషల్గా చేసి తాలికల పాయసం ఎలా చేయాలో రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ గోధుమ పిండి బెల్లాన్ని మాత్రమే వాడి పాయసం చేయబోతున్నాను. పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది రెసిపీ. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తిన్నా కూడా అస్సలు గట్టిపడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన కప్పు కొలతలతోనే నేనంతా ప్రాసెస్ అంతా చేయబోతున్నాను. సో 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నాక అందులోకి కొద్దిగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వాటర్ కొద్దిగా వేస్తూ పిండిని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా చపాతీ పిండికి ఎలా ఒత్తుకుంటామో ఆ మాదిరిగా ఒత్తుకుంటే సరిపోతుంది. నీళ్ళని ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో పిండిని ముద్ద చేస్తూ యాడ్ చేసుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా మృదువుగా వస్తుంది. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా చపాతీ పిండికి ఎలా ఒత్తుకుంటామో ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న మాదిరిగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పిండిని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి. 10-15 నిమిషాల తర్వాత పిండి అనేది చక్కగా నానుతుంది కదా, చాలా సాఫ్ట్గా కూడా అవుతుంది. ఇప్పుడు ఒక పీటపై పిండిని ఇంకాస్త మెత్తగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ పిండిని కొద్దిగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా వెడల్పుగా చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఫాలో అయితే. ఇలా పొడుగ్గా చేసుకొని మనకి నచ్చిన షేప్లో కొందరు ఉండ్రాల్లా చేసుకుంటారు, బొట్టుమల్లా చిన్నగా చేసుకుంటారు. ఇలా మీకు నచ్చినట్టు సన్నం తాలికలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పొడిపిండి చల్లి పక్కన పెట్టేసుకోవాలి, లేదంటే అన్నీ అంటుకుంటాయి. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండికి 6 కప్పుల వరకు నీళ్ళైతే పోసుకున్నాను. అదే కప్పుతో నీళ్ళు కాస్త వేడయ్యాక అదే కప్పుతో 2 కప్పుల పిండి తీసుకున్నాను కదా, 2 కప్పుల తురిమిన బెల్లాన్ని తీసుకొని లో ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి. ఇక్కడ బెల్లాన్ని ఈ వాటర్ మసిలే అంతలోపు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఇక్కడ కట్ చేసుకున్న బాదాం వేసి వేయించుకుంటున్నాను నేను. బాదాం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కాజు ముక్కలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని వేసి వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ బెల్లం వేసిన నీరైతే మరిగిపోతుంది కదా, దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ బెల్లంలోని ఇంప్యూరిటీస్ని ఫిల్టర్ చేస్తున్నాను. అక్కడక్కడ చిన్న రాళ్ళు కానీ డస్ట్ ఉంటుంది కదా, కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాలి బెల్లాన్ని. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇక్కడ తాలికలు అయితే ఇలా పొడిగా ఉండాలి ఖచ్చితంగా, లేదంటే నీళ్ళలో వేసేటప్పుడు మొత్తం స్టిక్కీగా అయిపోతాయి అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మరుగుతున్న బెల్లం నీళ్ళలోకి తాలికలన్నీ వేసి లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయాలి. హై ఫ్లేమ్లో ఉంచి వేస్తే ఒకదానికొకటి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అన్నీ వేసిన తర్వాత ఇలా చక్కగా కలుపుకోవాలి ఒక్కసారి. ఇలా ఈ మిశ్రమాన్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 10 to 12 మినిట్స్ వరకైనా మరిగించుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి నేను 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసి ఇలా నీళ్ళు పోసి చిక్కగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మరిగే దాంట్లోకి వేస్తే గోధుమ పిండి కలిపిన నీళ్ళని పాయసం అనేది ఇంకాస్త చిక్కగా ఉంటుంది.
సో దీన్ని కూడా మరిగిపోయాయి కదా తాలికలు అనేవి. ఉడికిన తర్వాత పిండి వేసి కొద్దిసేపు మరగనిచ్చి అప్పుడు డ్రై ఫ్రూట్స్, కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి లాస్ట్లో సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న నెయ్యిని కూడా వేసి లాస్ట్లో మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు పాలనని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇందాక నేను పిండిని 2 కప్స్ తీసుకున్నాను కదా, ఇక్కడ పాలని 1.5 కప్ తీసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు వేసుకోండి, లేదంటే మధ్యలోనే పాలు వేస్తే బెల్లం పాలు వేసాం కాబట్టి ఒకేసారి వేడిలో విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలను యాడ్ చేసి 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే కనుక పర్ఫెక్ట్గా వినాయక చవితికి చేసే తాలికల పాయసం తెలంగాణ స్టైల్లో రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ని కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతే చాలా టేస్టీగా, అసలు స్వీట్ తగ్గింది ఎక్కువైంది అనకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది తాలికల పాయసం. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. సో వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.